పచ్చని మొలకలతోని కలకలలాడాల్సిన పల్లె ప్రకృతి వనమేనుల్లా ఇది. కాకుంటే సర్పంచ్ గారి పుణ్యాన ఇప్పుడు ఇట్లా తయారైంది. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం జినుగురాళ్ల ఊళ్ళే ముచ్చటిది. ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు కూడా పొందింది ఈ జినుగురాళ్ల ఊరు. ఇక ఈ ఊళ్ళున్న పల్లె ప్రకృతి వనంలా దాదాపు 150 చెట్ల దాకా నరికేసిండ్రట ఇప్పుడు. దీంతోని పచ్చగా కలకలలాడాల్సిన వనమంతా మోడువారిపోయినట్టయిందని కోపానికి అత్తున్నారు అక్కడోళ్ళు. ఇక ఇట్లా చేసినోళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. వెంటనే అదే జాగలా మళ్ళా మొలకలు నాటాలని ఆ ఊరోళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ముచ్చట్ల మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఎక్సుల గరానికి వచ్చిండు. ఇప్పటికే చెక్ డ్యాంలను పేల్చేస్తున్నారు, చెరువులను చెరబట్టారు, వ్యవసాయాన్ని కుప్పగూల్చారు, కుల వృత్తులను కాలరాశారు. ఇప్పుడు నీడనిచ్చే చెట్లను కూడా అడ్డంగా నరికేస్తున్నారు. వెంటనే ఈ దుర్చర్యకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిండు. సరే, ఏదన్నా అవసరం ఉంటే ఖాళీగున్న ఇంకో సర్కారు జాగను సాఫ్ చేసి ఏమన్నా అభివృద్ధి పనులు చెయ్యాలంటే చేసుకోవాలి. అంతేగాని పచ్చని చెట్లను ఆగం చేసుడేందో మరి వాళ్ళకే తెలవాలిగా. అయినా పడగొట్టుడు ఎంతసేపట్ల పని, నిలబెట్టుడే మస్తు గోస, కట్టుడు కష్టమైన పని, కూల్సుడు శాన అలకటి పని. కాబట్టి పాలకులైనా అధికారులైనా వాళ్లకు మద్దతు చేస్తున్నోళ్ళైనా జర ఆలోచన చేసి పనులు చెయ్యాలి అంటున్నారు పర్యావరణవేత్తలు.